వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ ఏం చేసినా అది ట్రోల్ అవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. లేదు ఆ అల్లు అర్జున్ సంబంధించిన ఎవరైనా మాట్లాడినా అది విపరీతంగా కాంట్రవర్సీ అవ్వడం. ఇప్పుడు ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. పాపం మళ్ళీ 'పుష్ప' ఇంకొక కాంట్రవర్సీని ఎదుర్కోవడం అండ్ డిఫర్మేషన్ కూడా వేసింది. ఇంతకీ ఎవరిపైన అల్లు అర్జున్ టీమ్ డిఫర్మేషన్ వేసింది అండ్ వాళ్ళు అల్లు అర్జున్ టీమ్ పైన, అల్లు అర్జున్ పైన చేసిన కమెంట్స్ అయితే. సో ఇవాళ ఆ వీడియో మనం మాట్లాడదాం. అయితే అల్లు అర్జున్‌కి సంబంధించి విషయాలు మాట్లాడుతూ అంటే ఇది తెలుగులో కూడా కాదు, ఒక హిందీ పాడ్‌కాస్ట్‌లో యాంకర్‌తో పాటు ఇంకొక ప్రముఖ అని కూడా చెప్పలేం, కొంత నోన్ మార్కెటింగ్ స్ట్రాటజిస్టిక్ కావేరి బర్వ అని ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ పోడ్‌కాస్ట్ సమయంలో తను చేసిన కమెంట్సే ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో అవి ఎంతగా వైరల్ అయ్యాయంటే ఏకంగా అల్లు అర్జున్ టీమే స్పందించేంత వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆమె చేసిన కమెంట్స్ ఏంటి అని అనుకుంటున్నారా? అది ఎవరికి తెలియని విషయాలు తనకు మాత్రమే తెలుసు అన్నట్టు అండ్ తను మాత్రమే ఫేస్ చేసినట్టు తను మాట్లాడిన మాటలే ఆ ట్రోల్ అవ్వడానికి కారణమయ్యాయి అండ్ డిఫర్మేషన్కి కూడా కారణమయ్యాయి అండ్ ఇన్స్టా పేజ్లో ఆమె పెట్టుకున్న పోస్ట్ కూడా డిలీట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాయి. ఇంతకీ ఆమె చేసిన కమెంట్స్ ఏంటి అని అనుకుంటున్నారా? వీటిని అల్లు అర్జున్‌కి సంబంధించి మార్కెటింగ్ సంబంధించి ఏదో ఒక ఈవెంట్ ఉన్నప్పుడు అల్లు అర్జున్‌ని నేనెళ్ళి కలిసాను. కానీ హైదరాబాద్ స్టార్ అల్లు అర్జున్. కాకపోతే ఆయన దగ్గర కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్‌గా మనం ఫాలో అవ్వాలి. అండ్ మేనేజర్ వాళ్ళ మేనేజర్ అంటే ముగ్గురు మేనేజర్ల తర్వాత మూడో మేనేజరు ఆ రూల్స్ సంబంధించిన ఒక ఫామ్ మనకిస్తాడు. అందులో 42 రూల్స్ ఉంటాయి. అవి మనం చేయాల్సినవి, చెయ్యొద్దు అని చెప్తూ డూస్ అండ్ డోంట్స్ అనుకోండి. సో అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి మనం ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పింది. అప్పుడు అక్కడున్న యాంకర్ షాక్ అయ్యి అవునా అంటే యెస్ అవును. ముఖ్యంగా అల్లు అర్జున్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొద్దు. అండ్ దాంతోపాటు షేక్ హ్యాండ్ అస్సలే ఇవ్వద్దు. అండ్ ఇంకా ఇంటర్వ్యూ తర్వాత ఆయనతో ఫోటో దిగాలి అన్న ఆలోచన ఉంటే అది మన మైండ్‌లోనే డిలీట్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ తర్వాత ఫోటో కూడా దిగొద్దు. సో ఇట్లాంటివి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం పాటించాల్సిందే అని చెప్తారు. మేనేజర్ అంటూ ఆమె ఒక పోడ్‌కాస్ట్‌లో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. అండ్ దీనికి అల్లు అర్జున్ టీమ్ కూడా స్పందించింది. అల్లు అర్జున్ టీమ్‌తో పాటు 'పుష్ప' అభిమానులు కూడా దీనిపైన స్పందించారు. నిజంగా అల్లు అర్జున్‌ని మాట్లాడాలన్నా, లేదు ఆయన దగ్గరికెళ్ళి కలవాలన్నా ఇట్లాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఏమి ఉండవు. ఇవి కేవలం ఒక ఫేక్‌గా ఆయన పైన చేస్తున్న ఒక విమర్శలు లాంటివి అండ్ కావాలని ఆయనని వైరల్ చేయాలి, ట్రోల్ చేయాలి అంటూ చేశారు తప్ప అందులో వాస్తవం లేదు అంటూ కొట్టిపడిస్తున్నారు. సో అసలు అల్లు అర్జున్ టీమ్‌కి సంబంధించి ఏమి రిలీజ్ చేసిర్రు అనేది చూద్దాం. సో ఇది అల్లు అర్జున్ అఫీషియల్ నోట్ ఇవ్వడం జరిగింది. అఫీషియల్ నోట్ ఇవ్వడం ఏంటి అంటే ఫాల్స్ ఎలిగేషన్ చాలా సీరియస్‌గా ఉన్నాం. ఆ ఎలిగేషన్ టీమ్ డిఫర్మేషన్ కూడా ప్రొసీడ్ అవుతుంది అగైన్స్ట్ ద రెస్పాన్సిబుల్. వి రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ ద స్ప్రెడ్డింగ్ అన్‌వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్. మీరు అన్‌వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా వార్త వేసే ముందు సరే ఆమె కామెంట్ చేసింది, ఈమె క్వెషన్ వేసింది, ఆ క్వెషన్‌కి ఈమె సమాధానం చెప్పింది. సో సెలబ్రిటీ సీక్రెట్ ఇంటర్వ్యూస్ లాగా చేయాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన పాడ్‌కాస్ట్‌లో కావేరి భర్వ మాట్లాడిన మాటలు ట్రోల్ విపరీతంగా అవుతున్నాయి. దానికి రెస్పాండ్ అవుతూ అల్లు అర్జున్ టీమ్ అవన్నీ కూడా అవాస్తవాలు అని కొట్టేయడంతో పాటు ఆ ఇంటర్వ్యూ చేసిన ఆమెకి, ఇంటర్వ్యూ ఇచ్చిన ఆవిడకి ఇద్దరికి కూడా డిఫర్మేషన్ ట్యాగ్ చేసి పంపించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో మళ్ళీ ఇదో రకంగా 'పుష్ప' విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం అండ్ దానికి ఈ టీమ్ రెస్పాండ్ అయ్యి డిఫర్మేషన్ కేస్ అవ్వడంతో ఇష్యూ ఇంకాస్త పెద్దదయింది.